Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about heredity. So let us continue the topic of heredity. So part 6, how do these hereditary traits get expressed? So traits already ఎలా express అవుతాయని ఒక ఎగ్జాంపుల్ చూసాము ప్లాంట్ యొక్క గ్రోత్ ని బేస్ చేసుకొని. సో now we are taking another examples of traits get expressed. So traits అనేవి ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి according to Mendelian experiments. సో ఇప్పుడు మనం ఏంటంటే according to Mendelian experiments ని తీసుకుంటున్నాం. సో Mendelian experiment ని బేస్ చేసుకొని మనము సో how we are prove it the traits are expressed. సో traits అనేవి ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయని సో మనం దీన్ని బేస్ చేసుకొని we are discussing about. So according to Mendelian experiment the both parents contribute DNA equally. సో జనరల్ గా ఏంటంటే మనకి సో DNA genetic material it's carried about the parental. సో జనరల్ గా ఏంటంటే పేరెంట్స్ నుంచి మనకి సో DNA అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో the characteristics are carried out by the parents. సో జనరల్ గా ఏంటంటే ఒక స్పీసీస్ ప్లాంట్ కి సంబంధించిన కావచ్చు లేదా అనిమల్ కి సంబంధించి కావచ్చు సో హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించింది కావచ్చు. సో the characteristics are ట్రాన్స్మిటెడ్ బై ద parental. సో పేరెంట్స్ నుంచినే క్యారీ అవుతాయి. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ లో మనకి ఏంటంటే హైట్ క్యారెక్టర్ ని తీసుకుంటున్నాం. సో హైట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద parental బికాస్ ద హైట్ జీన్ కెన్ ట్రాన్స్మిటెడ్ టు ద చిల్డ్రన్స్ ఆర్ ద ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ లోకి ఎంటర్ అవుతుంది. సో సేమ్ లైక్ దట్ సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది అకార్డింగ్ టు ద మెండేలియన్స్ ఎక్స్పెరిమెంట్. సో మెండేలియన్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని both parent contribute DNA equally. So both parents, for example male or female, సో మేల్ కి సంబంధించి ఫిమేల్ కి సంబంధించినటువంటి parental genes ఏవైతే ఉన్నాయో సో దీస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ parental genes కెన్ క్యారీడ్ అవుట్ బై సో ఈక్వల్లీ. సో జనరల్ గా నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ కి వచ్చేటప్పటికి సో DNA లో ఉన్నటువంటి మేల్ జీన్స్ కావచ్చు లేకపోతే ఫిమేల్ జీన్స్ కావచ్చు రెండు కూడా ఈక్వల్ గా ఏంటంటే సో క్యారీడ్ అవుట్ అవుతాయి సో ఫర్దర్ జనరేషన్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో మియోసిస్ 1. సో మియోసిస్ 1 మీన్స్ సింగిల్ సెల్ కెన్ బి డివైడ్ బై 2 ఈక్వల్ సెల్స్. ఒక సెల్ సో 2 ఈక్వల్ సెల్స్ గా డివైడ్ అయితే సో దట్ ఈస్ కాల్డ్ మియోసిస్ 1. సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే మియోసిస్ 1 అంటున్నాం. సో హియర్ ద ప్రోఫేజ్ సో దట్ ఈస్ కాల్డ్ ప్రోఫేజ్. ద సింగిల్ సెల్ కెన్ బి డివైడ్ బై సో 2 సెల్స్. ఒక సెల్ రెండుగా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ వీఆర్ టేకింగ్ ద డిప్లాయిడ్ సెల్స్. ఎలాంటి సెల్స్ ని తీసుకుంటున్నాం? డిప్లాయిడ్ సెల్స్ ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మెటాఫేజ్. సో ఇక్కడ ఏమైంది? మెటాఫేజ్ జరుగుతుంది. మియోఫేజ్ లో నుంచి ప్రోఫేజ్ వచ్చిన తర్వాత మెటాఫేజ్ 1 లోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే అనాఫేజ్, టీలోఫేజ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ డివైడింగ్ ఆఫ్ ద సెల్స్. సో కణ విభజన జరిగేటప్పుడు ఇక్కడ ఏంటంటే వివిధ రకాలైనటువంటి దశల్లో జరుగుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ హియర్ డివైడింగ్ సో ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సెల్ కణం లోపల ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుంది యాజ్ యూజువల్ గా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ జిరాక్స్ కాపీస్. సో వాటిని ఏమంటున్నామంటే జిరాక్స్ కాపీస్ అంటున్నాం. సో హెటరోజైగస్. సో హెటరోజైగస్ డిప్లాయిడ్ సెల్ ఫ్రమ్ ప్లాంట్ విత్ రౌండ్ ఎల్లో సీడ్స్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి సీడ్ ఎలాంటిదంటే ఎల్లో రౌండ్ సీడ్స్ ఉన్నటువంటి వాటిని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ సీడ్ డివైడ్ అయితే సో దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ యాజ్ యూజువల్ గా మళ్ళీ ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ మియోసిస్ 1, మియోసిస్ 2. సో మియోసిస్ 2 లోకి వచ్చేసరికి మనకి టోటల్ గా ఏంటంటే 4 సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. 4 సెల్స్ డివైడ్ అవుతాయి. సో మియోసిస్ లో కూడా మనకి ఏంటంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ ఫేజెస్ జరుగుతూ ఉంటాయి. సో దే కెన్ ఎక్స్ప్రెస్ ద జీన్స్ ఆర్ ట్రైట్స్. సో ట్రైట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి కాపీస్ ఆఫ్ ద సేమ్ జీన్స్. సో వీటిలో ఉన్నటువంటి జీన్స్ అన్ని కూడా ఎలా అవుతాయంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ అవుతాయి. సో టు ద ప్రోజెనీ. సో ప్రోజెనీ దస్ ఈచ్ ద ప్లాంట్ ఇన్హెరిట్స్ 2 steps ఆఫ్ ద ఆల్ జీన్స్. సో వీటిలో ఉన్నటువంటి జీన్స్ అన్ని కూడా ఏంటంటే 2 steps లో డివైడ్ అవుతాయి. ఫర్ దీస్ ఈచ్ జర్మ్ సెల్ మస్ట్ హ్యావ్ ఓన్లీ 1 జీన్ సెట్. సో వీటిలో ప్రతి సెల్ లో కూడా ఏంటంటే సేమ్ సో ఈక్వల్ 1 జీన్ సెట్ అనేది ఉంటుంది. ఇన్ మెండేలియన్స్ ఎక్స్పెరిమెంట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అండ్ వై ఇండిపెండెంట్లీ ఇన్హెరిటెడ్ బికాస్ దే ఆర్ నాట్ లింక్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెండేలియన్ ఎక్స్పెరిమెంట్ లో మనం గనక క్యారెక్టరిస్టిక్స్ లో చూస్తే
క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. సో ద బోత్ క్యారెక్టర్స్ ఆర్ ఇండిపెండెంట్లీ. ఇవేంటంటే సో స్వతంత్రంగా డెవలప్ అయినటువంటి క్యారెక్టర్స్, ఇన్హెరిటెడ్ బికాస్ దే ఆర్ నాట్ లింక్డ్. సో ఇవి లింకప్ కావు. సో వేటితో అంటే రిమైనింగ్ వాటితో. సో దిస్ ఇండికేట్స్ దట్ ఈచ్ జీన్ సెట్ సింగిల్ డిఎన్ఏ థ్రెడ్. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా మనకి సింగిల్ డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బట్ ఇన్ సపరేట్ ఇండిపెండెంట్ పీసెస్ ఈచ్ కాల్డ్ యాజ్ క్రోమోజోమ్. సో బట్ ఏంటంటే ఈ జీన్ డివైడ్ అయిన తర్వాత ఒక్కొక్క సింగిల్ డిఎన్ఏ మళ్ళీ డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయిన తర్వాత ఫైనల్ గా మనకి ఏంటంటే క్రోమోజోమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ సింగిల్ గా ఇండిపెండెంట్ గా ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో ఈ సింగిల్ గా ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే క్రోమోజోమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ క్రోమోజోమ్. సో బికాజ్ ఎందుకంటే బట్ సపరేటెడ్. సో అవన్నీ ఏమవుతాయి, డబుల్ హెలిక్స్ లో ఉన్నటువంటి సపరేట్ అయిపోతే ఫైనల్ గా ఏంటంటే క్రోమోజోమ్ గా మారుతుంది. సో దిస్ ఈస్ ట్రైట్ గెట్ ఎక్స్ప్రెస్డ్. నెక్స్ట్ పార్ట్. సో ఈ ట్రైట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ కి సంబంధించినటువంటి వీటిలో ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడాల్.